ఈ భాగస్వామ్యంలో మాత్రం నా వాటా ఎంత, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను మెదలకుండా వెళ్ళి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన నేను చక్కగా షూటింగ్లు చేసుకుంటాను, ప్రెస్ మీట్లలో పాల్గొంటాను. సారీ, సక్సెస్ మీట్లు. ప్రెస్ మీట్లో కూడా లేదు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లు ఎక్కువైపోయినాయి మా ఉప ముఖ్యమంత్రి గారికి. ఎందుకు ప్రెస్ మీట్లు పిలిస్తే లేనిపోయింది, సార్ అక్కడ అమ్మాయిని రేప్ చేశారే మీ పిఠాపురంలో అని అడుగుతారు ఎవరైనా భయం. అందుకని నో ప్రెస్ మీట్స్. ఈ గొర్రెలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని పాపం పార్టీ కార్యకర్తల్ని వీలైతే మాత్రం అక్కడ పార్టీ ఆఫీసులో మాత్రం కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది. ప్రెస్ మీట్లు ఏమైపోయింది, పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. ఏమని, సార్ 16 నెలలు అవుతుంది, ఏం పీకారు సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే, ఏం పీకాము, ఒక అటర్ ఫ్లాప్ సినిమా తీసాము, ఇంకో యావరేజ్ సినిమా తీసాము, ఇంకో 2 యావరేజ్గా అటర్ ఫ్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి. సో మనం ఏం చేసాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం. మనం ఏం చేసాము అంటే మన సినిమాలకి ఎలివేషన్స్ ఇచ్చుకొని మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు మన దగ్గర నుంచి వచ్చి సెల్యూట్లు కొడుతున్నారు. మన స్థాయి ఏంటి, మన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొడుతున్నారు, లేకపోతే మనం కనీసం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నుంచోటానికి కూడా పనికిరావన్న విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం. నా వాటా నాకు ఇచ్చేయండి సార్, నేనేం మాట్లాడను సార్.